హాయ్ ఫ్రెండ్స్, నడిచేటప్పుడు మోకాళ్లలో శబ్దం వస్తుందా? మెట్లు ఎక్కాలంటే నొప్పి కలుగుతుందా? కూర్చుని లేవగానే మోకాళ్ళు లాక్ అయిపోయినట్టు అనిపిస్తుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎక్స్రే తీశారు, మందులు, కాల్షియం వాడారు, అయినా మోకాళ్ల నొప్పి పూర్తిగా తగ్గలేదా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఇది వయసు సమస్య కాదు, ఎముకల సమస్య కాదు, మన రోజువారీ జీవనశైలి ప్లస్ ఆహారంలో ఉన్న తప్పుల సమస్య. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మోకాళ్ల నొప్పి అసలు కారణం, దాన్ని శాశ్వతంగా ఎలా తగ్గించుకోవాలో పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది 40-50 ఏళ్ల వయసు వచ్చింది, మోకాళ్ల నొప్పి సహజం అనుకుంటారు. కానీ ఇవాటి రోజుల్లో 25-30 ఏళ్లకే నీ పెయిన్తో బాధపడేవాళ్ళు ఎక్కువయ్యారు. అంటే సమస్య వయసు కాదు, లైఫ్ స్టైల్. కదలిక లేకపోవటం, తప్పు నడక, తప్పు ఆహారం, బరువు పెరగడం, ఇవన్నీ మోకాళ్లపై నెమ్మదిగా దాడి చేస్తాయి. మోకాళ్లలో నిజంగా ఏమవుతుంది? మన మోకాళ్లలో 2 ఎముకల మధ్య కార్టిలేజ్ అనే మృదువైన పొర ఉంటుంది. ఇది లేకపోతే ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకుంటాయి. కార్టిలేజ్ పని షాక్ అబ్జార్బ్స్లా పనిచేయటం, స్మూత్ కదలిక ఇవ్వటం. కానీ మనలో కదలిక లేకపోతే, నీళ్లు తాగటం తక్కువైతే, బరువు ఎక్కువైతే, సరైన పోషక ఆహారం తినకపోతే ఈ కార్టిలేజ్ నెమ్మదిగా అరిగిపోతుంది. అప్పుడే నొప్పి, వాపు, శబ్దం, గట్టిపడటం మొదలవుతాయి. మోకాళ్లను పాడు చేసే రోజువారీ పెద్ద తప్పులు: ఆఫీస్ వర్క్ చేస్తూ, మొబైల్, టీవీ చూస్తూ ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చుంటే జాయింట్స్కు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఒక్కసారిగా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్. ఏళ్లుగా ఏం చేయకుండా ఉండి ఒక్కరోజే రేపటి నుంచి 5 కిలోమీటర్లు నడవాలి అంటారు. ఇది మోకాళ్లకు షాక్. ఇంకో కారణం నొప్పి మాత్రల మీదే ఆధారపడటం. మందులు నొప్పిని మరిపింపజేస్తాయి, కానీ సమస్యను పరిష్కరించవు. 5వ కారణం బరువు పెరగడం. ప్రతి 1 కేజీ అదనపు బరువు మోకాళ్లపై 3 నుండి 4 కేజీల ఒత్తిడి పెడుతుంది. 6వ కారణం నీళ్లు తక్కువ తాగటం. కార్టిలేజ్లో ఎక్కువ భాగం నీరే. నీళ్లు తక్కువైతే జాయింట్స్ డ్రై అవుతాయి, నొప్పి పెరుగుతుంది. మోకాళ్ల నొప్పి తగ్గాలంటే చేయాల్సిన జీవనశైలి మార్పులు: 1. సరైన కదలిక. మోకాళ్లకు పూర్తి విశ్రాంతి కాదు, సరైన కదలిక అవసరం. 2. రోజు స్లో వాకింగ్, లైట్ స్ట్రెచ్చింగ్, కూర్చుని కాళ్ళు చాపటం చేయాలి. 3. బరువు నియంత్రణ. నిజం చెప్పాలంటే మోకాళ్లకు మందుల కన్నా బరువు తగ్గటమే ఎక్కువ పనిచేస్తుంది. 4. సరైన నిద్ర. నిద్రలోనే జాయింట్ రిపేర్ జరుగుతుంది. తక్కువ నిద్ర నొప్పిని పెంచుతుంది. 5. భయం మానేయాలి. నడిస్తే నొప్పి పెరుగుతుంది అనే భయం మోకాళ్లను ఇంకా బలహీనంగా చేస్తుంది. మోకాళ్ల నొప్పి తగ్గడానికి తీసుకోవలసిన ఆహారం. మోకాళ్ల నొప్పి అంటే కేవలం కాల్షియం లోపం కాదు. ఎముక, కార్టిలేజ్, కండరాలు, ఇన్ఫ్లమేషన్ అన్నింటికీ ఆహారం కావాలి. కాల్షియం ఉన్న ఆహారం: పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, నువ్వులు, రాగులు, బాదం. కానీ కాల్షియం ఒంటరిగా పనికిరాదు. దీనికి డి విటమిన్ తోడవ్వాలి. విటమిన్ డి ఉన్న ఆహారాలు: గుడ్డు, పచ్చసొన, ప్యాటీ ఫిష్, మష్రూమ్స్. ఇంకా రోజు 15 నుండి 20 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి. ప్రోటీన్ ఇచ్చే ఆహార పదార్థాలు: పప్పులు, శనగలు, సోయాబీన్, గుడ్లు, చేప, చికెన్. కానీ వేపుడు కాదు. ప్రోటీన్ లేకపోతే కార్టిలేజ్ రిపేర్ కాదు. 5. వాపు తగ్గించే ఆహారం: పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క. 6. మంచి కొవ్వులు ఇచ్చే ఆహారం: చేపల కొవ్వు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుల నూనె, అయితే పరిమితంగా. 7. యాంటీ ఆక్సిడెంట్స్: ఉసిరికాయ, బొప్పాయి, ఆపిల్, ద్రాక్ష, ఆకుకూరలు. 8. నీళ్లు. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగటం తప్పనిసరి. మోకాళ్ల నొప్పి ఉన్నవాళ్లు తగ్గించాల్సిన ఆహారం: ఎక్కువ చక్కెర, బేకరీ ఫుడ్స్, మైదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువ ఉప్పు కలిగిన ఆహారాలు. ఇవి వాపులు పెంచుతాయి. సింపుల్ డైలీ ఫుడ్ ప్లాన్: ఉదయం వేడి నీరు ప్లస్ నీటిలో నానబెట్టిన బాదం,
తొక్క తీసినవి. మధ్యాహ్నం అన్నం ప్లస్ పప్పు ప్లస్ కూర ప్లస్ పెరుగు. సాయంత్రం ఫ్రూట్స్. రాత్రి లైట్ డిన్నర్ ప్లస్ పసుపుతో పాలు, మిరియాలు కూడా కలిపితే మంచిది. పాలు నిద్రకు ముందు అరగంట ముందు తాగాలి. ఇవి చేస్తే మోకాళ్ళు ఇంకా పాడవుతాయి. అవి హఠాత్తుగా జాగింగ్, హార్డ్ ఫ్లోర్ మీద ఎక్కువసేపు కూర్చోవటం, తప్పు చెప్పులు వాడటం, నొప్పిని నిర్లక్ష్యం చేయడం. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజులు నేలపై పడుకోకుండానే, జంపింగ్ లేకుండా, కేవలం కుర్చీ మీద కూర్చునే మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి చాలా సేఫ్గా ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న సూచన. తీవ్రమైన నొప్పి, ఎక్కువ వాపు, ఆల్రెడీ ఆపరేషన్ అయి ఉన్నవాళ్ళు మొదట డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్తో మాట్లాడండి. ఇప్పుడు మొదలు పెడదాం. ఎక్సర్సైజ్ 1, లెగ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు కుర్చీలో నేరుగా కూర్చోండి. మీ వెన్నెముక సూటిగా ఉంచండి. ఇప్పుడు ఒక కాలిని నెమ్మదిగా ముందుకు చాపండి. మోకాలు పూర్తిగా స్ట్రైట్ అయ్యే వరకు చాపండి. 1, 2, 3, 4, 5. 5 సెకండ్లు ఆపండి. మళ్ళీ నెమ్మదిగా కింద పెట్టండి. అదేవిధంగా మరో కాలు. ఈ ఎక్సర్సైజ్ మోకాలి ముందు కండరాలను బలపరుస్తుంది. మోకాలి జాయింట్కు మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇలా 10 సార్లు చేయండి. ఎక్సర్సైజ్ 2, యాంకిల్ పంప్. ఇప్పుడు కాళ్ళు కింద పెట్టే ఉంచండి. పాదాల వేళ్లను ముందుకు చాపండి. ఇప్పుడు వెనక్కి లాగండి. ఇలా నెమ్మదిగా 15 నుంచి 20 సార్లు చేయండి. ఇది రక్త ప్రసరణ పెంచుతుంది, మోకాళ్ళ గట్టి పడటాన్ని తగ్గిస్తుంది. ఎక్సర్సైజ్ 3, హీల్ స్లైడ్. ఇప్పుడు ఒక పాదాన్ని నేల మీదే మీ వైపు జార్చండి. మోకాలు మడవండి. మళ్ళీ నెమ్మదిగా ముందుకు చాపండి. నొప్పి కలిగేంత వరకు కాదు, సౌకర్యంగా ఉన్నంత వరకు మాత్రమే చేయండి. 10 నుంచి 15 సార్లు చేయండి. ఇది మోకాలి ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. ఎక్సర్సైజ్ 4, సీటెడ్ మార్చింగ్. ఇప్పుడు ఒక మోకాలు పైకి లేపండి. 2 సెకండ్లు ఆపండి. కింద పెట్టండి. ఇప్పుడు మరో కాలు ఇలాగే చేయండి. ఈ విధంగా 10 సార్లు చేయండి. ఇది నడిచేటప్పుడు మోకాళ్లకు బలం ఇస్తుంది, కాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ఎక్సర్సైజ్ 5, ఇన్నర్ థై స్క్వీజ్. ఇప్పుడు మోకాళ్ల మధ్య చిన్న టవల్ లేదా దిండు పెట్టండి. 2 మోకాళ్లతో దాన్ని బిగించండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు విడిచేయండి. ఇలా 10 సార్లు చేయండి. ఇది మోకాళ్ళ అలైన్మెంట్ మెరుగుపరుస్తుంది, జాయింట్ స్టెబిలిటీ పెంచుతుంది. ఎక్సర్సైజ్ 6, నీ స్ట్రైట్ హోల్డ్. ఇప్పుడు ఒక కాలిని పూర్తిగా ముందుకు చాపండి. తొడ కండరాలను బిగించండి. 5 నుంచి 10 సెకండ్లు ఆపండి. మళ్ళీ కింద పెట్టండి. ఇది మందులు లేకుండానే మోకాలి బలాన్ని పెంచే ఎక్సర్సైజ్. ఇలాగా 8 నుంచి 10 సార్లు చేయండి. ఎక్సర్సైజ్ 7, టో రైజెస్. ఇప్పుడు పాదాల వేళ్లను పైకి లేపండి. మడమ నేలపై ఉండాలి. 5 సెకండ్లు ఆపండి. ఇలాగా 10 నుంచి 15 సార్లు చేయండి. ఇది నడకను మెరుగుపరుస్తుంది. ఈ ఎక్సర్సైజెస్ రోజుకు ఒకసారి మొత్తం 15 నుంచి 20 నిమిషాలు చేయండి. నొప్పి ఎక్కువైతే రోజుకు 2 సార్లు కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ తప్పులు మాత్రం చేయకండి. వేగంగా చేయటం, నొప్పిని తట్టుకుని చేయటం, నేలపై జంపింగ్ ఎక్సర్సైజెస్, బరువులు ఎత్తడం, ఇలాగా. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ నొప్పి అంటే జీవితం ఆగిపోవటం కాదు. సరైన ఎక్సర్సైజ్, సరైన ఆహారం, కొంచెం ఓపిక, ఈ 3 ఉంటే నొప్పి తప్పకుండా తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.